వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వేణుస్వామి ఇతను సెలబ్రిటీల జాతకాలు చెప్పి అంత ఫేమస్ అయ్యాడు. అంత కాంట్రవర్సీలతో కూడా అనేక చిక్కుల్లో కూడా పడ్డాడని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వేణుస్వామి మరో బాంబు పేల్చేశాడు. వాళ్ళిద్దరూ విడిపోతారంటూ కూడా వేణుస్వామి మరొక షాకింగ్ కామెంట్ చేశారు. ఇంతటికి ఎవరు ఏమని తెలుసుకునే ముందు మరిన్ని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి అందరికి తెలిసిందే. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటారన్న అతిశయోక్తి, అంటే తెలియని వారు ఎవరు కూడా 2 రాష్ట్రాల్లో ఉండరు అనేది అతిశయోక్తి కూడా ఎవరు ఉండరు అని కూడా చెప్పుకోవచ్చు. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యాడు. అయితే ముఖ్యంగా నాగ చైతన్య, సమంత జంట విడిపోతారని ముందుగానే చెప్పి సంచలనమైనటువంటి విషయం చెప్పినట్టుగా అది నిజం కావడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మెగా డాటర్ నిహారిక విడాకులు, రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుషు సినిమా ఫ్లాప్ గురించి ముందే చెప్పి సోషల్ మీడియాలో కూడా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారని, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. అది మాత్రం ఫెయిల్ అయింది. అయితే ఇక్కడ వీరితో పాటు పలువురు సెలబ్రిటీల గురించి వేణుస్వామి చెప్పినట్టుగా జరగడం, సోషల్ మీడియాలో ఆయనకి పెద్ద సెలబ్రిటీగా మారిపోవడం. ఇప్పుడు డింపుల్ మహాతి, అలాగే రష్మిక నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లు వేణుస్వామి చేత జాతక దోష నివారణ పూజ చేయించుకున్నారనే విషయం కూడా మనకు తెలిసిందే. ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎన్నికల్లో విషయంలో చెప్పినటువంటి జాతకాలు ఫెయిల్ కావడంతో తీవ్ర విమర్శలు కూడా మూటగట్టుకున్న విషయం కూడా తెలిసింది. ఇందాక మనం చెప్పుకున్నాం, కేసీఆర్, జగన్ ఇద్దరు కూడా గెలుస్తారంటే ఇద్దరు ఓడిపోవడం, ఇవన్నీ కూడా ఆయనకి మరింత నెగిటివిటీ రావడం, అంటే నెగిటివ్ కామెంట్స్, అలాగే నెగిటివ్గా ట్రోల్స్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఓ రేంజ్లో ఆయన పైన మళ్ళీ ఫైర్ అవుతున్నారు చాలామంది ఆయన్ని వ్యతిరేకించేవాళ్ళు. దీంతో ఇక మీదట తాను ప్రిడిక్షన్ చెప్పనని ఎప్పుడైతే ఓడిపోయిన తర్వాత ఇద్దరు ఓడిపోవడం, ఆ తర్వాత నేను చెప్పనని చెప్పడం, ఆ తర్వాత మధ్యలో కూడా 'పుష్ప 2' సినిమాకి సంబంధించి ఇలా కొన్ని చెప్పడం, ఇలా అన్నీ కూడా చేశాడు. అయితే ఒక పక్క ఆయన జాతకాలు ఫెయిల్ అవుతున్నా తెలిసి తెలియనట్టుగా సెలబ్రిటీలు ఆయన మాత్రం వదలడం లేదని కూడా చెప్పుకోవచ్చు. నాగ చైతన్య, శోభితలు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని కూడా చెప్పి పెద్ద షాకుకు ఇచ్చారని చెప్పుకోవచ్చు. వేణుస్వామి వ్యాఖ్యలపైన మహిళా కమిషన్ కూడా ఫిల్మ్ జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు కూడా ఫిర్యాదు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మరో వివాదంలో కూడా ఆయన చిక్కుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి తరుణంలో వేణుస్వామి ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మరొక వివాదంలో వేణుస్వామి ఉండబోతున్నారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ రకంగా వేణుస్వామి ఎప్పుడు అటు 10 రాళ్ళు వేస్తే 4 రాళ్ళు 100% ఒకటో రెండో తగులుతాయి కాబట్టి ఆ రకంగానే ఈయన జాతకం ఉందని కూడా చెప్పుకోవచ్చు. చాలామంది జ్యోతిష పండితులు కూడా ఈయన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏంది లేనిపోనివన్నీ చెప్పేసి అసలు జ్యోతిష్యుల మీద ఉన్నటువంటి గౌరవం కూడా లేకుండా చేస్తున్నారనేది కూడా చాలామంది జ్యోతిష పండితులు కూడా ఈయన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.